నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఈనాటి వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. శివాలయాల్లో ప్రతిధ్వనించిన పంచాక్షరి మంత్రం. బోలాశంకరునికి ఉభయ జిల్లాల్లో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్న విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి. 29 కేంద్రాలకు ఎన్నికల మెటీరియల్తో తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది. ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ల వంటి పోషకాలు పుష్కలంగా కలిగిన పిస్తా. జాతీయ పిస్తా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా 1,953 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరంలో ఓటర్ల సంఖ్య 2,166 ఉండడంతో వీరి కోసం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని మండల కేంద్రాల్లో కూడా ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. దీంతో పాటు పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు ప్రభుత్వం నిర్దేశించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సిబ్బంది విజయనగరం ఆర్డీఓ కేంద్రం నుండి మెటీరియల్తో తరలి వెళ్లారు. పార్వతీపురం జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలియజేశారు. 27వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్, డిఆర్ఓకు పలు సూచనలు చేశారు. మెటీరియల్ పంపిణీలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్వతీపురం జిల్లాలోని 15 మండలాల్లో గల అన్ని పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల దృష్ట్యా జిల్లాను 6 జోన్లుగా విభజించి సెక్టోరియల్ అధికారుల ఆధ్వర్యంలో వాహనాల్లో పోలింగ్ మెటీరియల్తో ఎన్నికల అధికారులు, సిబ్బంది తరలివెళ్లినట్లు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు విజయనగరం డివిజన్కు సంబంధించి 14 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఆర్డీఓ దాట్ల కీర్తి పేర్కొన్నారు. ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడుతూ విజయనగరం మండలంలో 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎక్కువ మంది ఓటర్లు విజయనగరం డివిజన్ పరిధిలో ఉన్నారని ఆమె చెప్పారు. విజయనగరం డివిజన్కు 4 రూట్లుగా విభజించామని, దీనికోసం 4 సెక్టర్ అధికారులు, 4 రూట్ ఆఫీసర్లు, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు సంబంధించిన 5 సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. వివిధ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మెటీరియల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి తీసుకుని బస్సుల్లో తరలించడం జరిగిందని చెప్పారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆమె తెలియజేశారు. డివిజన్కి సంబంధించి 14 పోలింగ్ స్టేషన్స్ ఉండడం జరిగింది. 14 పోలింగ్ స్టేషన్స్లో విజయనగరం మండలంలోనే 3 పోలింగ్ స్టేషన్స్ ఉండడం జరిగింది. మేజర్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ విజయనగరం పోలింగ్ స్టేషన్లోనే నమోదై ఉన్నారు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ మెటీరియల్ అంతా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. మార్నింగ్ 7 o'clock నుంచి దాకా 11 వరకు కలెక్ట్ చేసుకొని పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా బయలుదేరాయి. సో దీనికి సంబంధించి విత్ బందోబస్తుతో పంపించడం జరిగింది. వీళ్ళందరూ పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అయిన తర్వాత కన్సర్న్ రెవెన్యూ స్టాఫ్ అక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. సో వాళ్ళు పోలింగ్ స్టేషన్లో రేపు 8 నుంచి 4 వరకు జరగబోయే పోలింగ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ రేపు మార్నింగ్ 8 to 4 వరకు పోలింగ్ అనేది జరుగుతుంది. 4 తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లో వాళ్ళు పోలింగ్ మెటీరియల్ అంతా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ పోలింగ్ మెటీరియల్ అంతటిని వెరిఫై చేసుకొని వాటిని పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్ EEE ఇంజనీరింగ్ బ్లాక్ ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నం కలెక్టర్ గారు ఆర్ఓగా ఉన్నారు దీనికి. సో వారికి మేము మళ్ళీ పర్సనల్గా ఇక్కడ నుంచి DCM వ్యాన్తో డివిజన్ వైజ్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి నా డివిజన్కి సంబంధించిన విజయనగరం డివిజన్కి సంబంధించిన 14 పోలింగ్ స్టేషన్కి సంబంధించిన మెటీరియల్ని వారికి
రేపు నైట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇబ్బంది పడకుండా ఆల్రెడీ హైయెస్ట్ ఓట్స్ ఉన్న విజయనగరంలో సంగీత కళాశాలలో ఉన్నారు. సో 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. నియర్లీ 2300 ఓటర్లు అక్కడ నమోదై ఉన్నారు. అంటే మేజర్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ విజయనగరం డివిజన్. కాబట్టి అక్కడ ఆల్రెడీ వాళ్ళందరికీ నీడగా ఉండడానికి టెంట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. క్యూ లైన్స్లో ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేకోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 100 మీటర్స్ 200 మీటర్స్ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ వెరిఫికేషన్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాటర్ స్లిప్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డులు కూడా వెరిఫై చేసి మాత్రమే వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్స్కి కూడా ఒకసారి వాటర్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది. తదనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్విఘ్నంగా కంప్లీట్ చేస్తామని మాకు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో 11వ శతాబ్దంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని శివరాత్రి సందర్భంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి ఈరోజు దర్శించుకున్నారు. స్వయంభూగా వెలిసిన దేవాలయం కావడంతో కోరిన కోరికలు తీరుతాయని ఈ ప్రాంతవాసులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వయంభూగా వెలిసిన శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చిందని తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. మాఘమాసం విష్ణు ప్రీతికరమైన పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి ఈ మాసంలోనే వస్తుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. అంటే ఇద్దరూ అనుకునే శివకేశవులు ఒకటే అని అర్థం. ప్రతి మాసంలోనూ మాస శివరాత్రులు వస్తాయి. కానీ విష్ణు ప్రీతికర మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి మహత్యం ఎంతో గొప్పది. మహాశివరాత్రి రోజున భక్తులు బోలా శంకరుడికి భక్తితో తమ భక్తి విశ్వాసాలను ప్రకటించి ఉపవాసం, జపం, జాగరణతో కాలం గడిపి తమకు సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. శివుడు అభిషేక ప్రియుడు. నమక చమకాలతో శివుడికి అభిషేకిస్తే సంతోషించి కోరిన కోరికలు నెరవేరుస్తాడని ప్రతీతి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురం జిల్లా శివనిలో వెలిసిన ఈశ్వరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకుని అభిషేకాలు గావించారు. శివరాత్రి సందర్భంగా ఎస్కోట్ల గల పుణ్యగిరి దేవస్థానానికి ఈరోజు ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. అలాగే ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇటు పోలీసు వ్యవస్థ, మెడికల్ క్యాంపులు పుణ్యగిరి దేవస్థానం వరకు ఏర్పాటు చేశారు. ఈ శివరాత్రి పర్వదినాన్న భర్తపురం గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పుణ్యగిరి దేవస్థానం వరకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పాదయాత్రగా వచ్చి ఆ ఉమా కోటి లింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. కనపాక మహంతి వీధిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమా మహేశ్వర స్వామి ఆలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. శివతత్వం వేదాలకు చిక్కదు, ఉపనిషత్తులకు దొరకదు, నమ్మక చమకాలకు లొంగదు, మహర్షులకు అంతుపట్టదు. శివానుభవం లభించాలంటే శివభక్తుడైనంత మాత్రాన సరిపోదు, భక్తుడే శివుడు కావాలి. ఆ అలౌకిక ప్రయాణంలో మనిషి దేవుడంత ఎత్తుకు ఎదుగుతాడు. అవసరమైతే దేవుడు మనిషి మట్టానికి దిగి వస్తాడు. శివో బ్రహ్మ, శివో విష్ణు, శివో రుద్ర శచిపతి. శివుడే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, వాయువు, అగ్ని అంటూ ముక్కోటి దేవతల్లోనూ రుద్రుని చూస్తుంది మహిమన స్తోత్రం. మహాకవి దూర్జటి తన శ్రీ కాళహస్తి మహత్యంలో శివుణ్ణి చంద్రుడిగా భావించాడు. తూర్పు కొండల్ని పానవట్టంగా ఊహించాడు. సముద్రాన్ని అభిషేక జలంతో పోల్చాడు. కనపాక మహంతి వీధిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు చేశారు.
శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకాలు, ఏకవారాభిషేకాలు, పాలాభిషేకాలు గావించారు. నిర్వాహకులు, దేవాలయ అర్చకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ఉదయం 3 గంటల నుండే పూజలు ప్రారంభించామని తెలియజేశారు. గత 29 సంవత్సరాలుగా ఉమామహేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఏటా 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని తెలియజేశారు. 29 సంవత్సరాల నుంచి ఈ యొక్క మహంతి వీధిలో ఉన్నటువంటి కనపాక మహంతిలో ఉన్నటువంటి శివాలయంలో పూజలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శివాలయ ప్రాంగణంలో సుమారుగా 4 నుంచి 5,000 మందికి అన్నప్రసాదం కూడా కార్యక్రమాన్ని నుంచి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా విజయవంతంగా ప్రజలందరూ సహాయ సహకారాలతో వాళ్ళతో లెక్క ధన రూపము ధాన్య రూపంలో ఇచ్చినటువంటి ఈ యొక్క పెట్టుబడులతో రేపు కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయంగా నడిపించడానికి తమ యొక్క సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా కనపాక మహంతి వీధి శివాలయంలో నేటికి 29 సంవత్సరాల నుండి తెల్లవారుజాము 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు లింగోద్భవ కాలం వరకు కూడా స్వామివారికి పాలాభిషేకములు, పంచామృతాభిషేకములు, ఏకవార అభిషేకములు, రుద్రాభిషేకములు జరుపుకుంటున్నాం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడాను భక్తులందరూ కూడా ఈ అన్న సందర్భంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేంట మండలంలో పారమ్మ కొండపై వెలిసి ఉన్న పారమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 2 కిలోమీటర్ల 3,000 మెట్లు కాలినడకన వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. పార్వతీదేవి తలపై పరమశివుడు యోగనిద్రలో విగ్రహం ఉండడం ఈ ఆలయం యొక్క విశిష్టత. అమ్మవారి దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 2 కిలోమీటర్ల ఎత్తు ఉన్నట్లు భావించే శివలింగాకారంలో ఉండే పారమ్మ కొండపై 36 చేతులతో ఆయుధాలు ధరించి శిరస్సుపై శివుడు కలిగి ప్రత్యేకంగా ఉండే అమ్మవారి విగ్రహాన్ని మొదటిగా దేవతలు ప్రతిష్ఠించారని భక్తులు చెప్తూ ఉంటారు. ఈ విగ్రహాన్ని సుమారు 2,400 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠించారని భక్తుల వాదన. ఇక్కడ గుహలోనే పాండవుల వనవాసం ఉండేవారని, దీనికి ప్రతీకగా పాండవుల గుహ ఉందని చెప్తూ ఉంటారు. పారమ్మ తల్లి చరిత్ర గురించి జైనులకు సంబంధించి పురాతన గ్రంథాల్లోనూ రాశారని చెప్తున్నారు. మొదటగా పారమ్మ తల్లికి పూజలు చేసింది ఈ ప్రాంత గిరిజనులే. అమ్మవారి మూర్తిలోని నందిని మాతకు తార్కాణంగా భావించి గిరిజనులు ఈ మూర్తిని శివపార్వతుల మూర్తిగా భావించారు. పార్వతీదేవి వాడుకలో పారమ్మగా మారిపోయింది. తమ కోరికలు తీర్చుకున్న కొండపై వేసిన పారమ్మ తల్లిపై విశ్వాసం పెరగడంతో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తుంది. శివరూపంలో ఉన్నటువంటి కొండపైన పారమ్మ తల్లి అని అమ్మవారు వెలిసారు. అమ్మవారు 36 చేతులతో శిరస్సున శివరూపంతో దర్శనమిస్తారు. ఈవిడ చాలా మహిమగల అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ప్రతి ఏటా శివరాత్రి రోజున కంపల్సరిగా వస్తాం. ఇక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్న ప్రసాదాలు స్వీకరించి తమ కోరికలు నెరవేర్చుకుంటూ వెళ్తుంటారు. 60 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. సత్యమైన తల్లి ఛత్తీస్గఢ్ నుంచి తర్వాత ఇంకింత ఇతర దేశాల నుంచి వస్తుంటారు భక్తులు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఇయ్యారు మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చాక రోడ్డు బాగా చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బాగుంది, మంచిగా భక్తులు చాలా మంది సంతోషిస్తున్నారు. అలాగే మా గిరిజనులు అంతమంది ఆ తల్లిని నమ్ముకున్నాము. గిరిజనులే కాదు, ఎవరైనా సరే ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళు మాత్రం చాలా చక్కగా కోరికలు తీరుస్తుంది ఆ తల్లి, పారమ్మ తల్లి. విజయనగరంలోని శివాలయం వీధిలో ఉన్న ఉమాలింగేశ్వర స్వామి ఆలయం, కోట వద్ద ఉన్న 3 కోవిల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ 2 శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఈరోజు ఉదయం వేకుజాము నుంచే పరమశివుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శివరాత్రి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. పరమశివుని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన జాగరణ చేసిన వారికి పుణ్యం లభిస్తుందని తెలియజేశారు.
శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి అంటే లింగోద్భవ కాలం రాత్రి సూర్యాస్తమానం అయిన తర్వాత 14 గడియలకి లింగోద్భవ కాలం వస్తుంది. అంటే సుమారుగా 11:15, 11:30 మధ్యలో వస్తుందన్నమాట ఈ లింగోద్భవ కాలం. అంటే అప్పటి వరకు కూడా ఈ లింగోద్భవ కాలంలోనే శంకరుడు లింగ రూపంలో ఉద్భవించాడు. అందు గురించి ఈ లింగోద్భవ కాలం చాలా విశేషమైనది, చాలా శుభప్రదమైనది, చాలా శక్తివంతమైనది. అవకాశం ఉండి జాగరణ చేస్తారు. అంటే తెల్లవారులు కూడా మెలుగుగా ఉంటారు. ఈ శివరాత్రి రోజున మెలుగుగా ఉండి మర్నాడు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత కానీ పడుకోకూడదు. ఈరోజు మాస శివరాత్రి అంటే ఈ రోజున నీలకంఠుడు అంటే పరమేశ్వరుడు గరళాన్ని మింగాడు. అంటే కూర్మావతారం ఇది ఉంది కదా, దానిలో గరళం మింగారు కాబట్టి దాని నుంచి ఈ రోజునే రాత్రి 12 గంటలకి లింగోత్కాలంలోని అభిషేకములు జరుపువన్ను. కావున భక్తులు వచ్చే ఉదయం నుంచి ఏకవారాభిషేకములు, రుద్రాభిషేకములు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చాలా వైభవంగా అన్నీ చేశారు. వాళ్ళకి కూడా మనం ఇది చేస్తాం. భక్తులకు మట్టుకి ఎవరికి ఏ అవంతమైన సంఘటనలు జరగకుండా చాలా బందోబస్తు చేశారు. కాబట్టి శ్రీ వీరరాజేశ్వర స్వామివారికి స్వామివారి రాత్రి 12 గంటలకి లింగోత్సవ కాలంలోనే అభిషేకములు, రుద్రాభిషేకములు జరుపుకున్నాం. ఓం నమః శివాయ. వాజీ అంటే నాణ్యత, వాజీ అంటే ఉత్సాహం, వాజీ అంటే నమ్మకం. గత 29 సంవత్సరాలుగా వాజీ ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలతో పాటు వినోదాన్ని అందించేందుకు మెగా హౌసీ కార్యక్రమాన్ని చేపడుతుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాత్రి 9 గంటలకు వాజీ ఛానల్ మెగా హౌసీ నిర్వహిస్తుంది. 11వ నెంబర్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వాజీ ప్రేక్షకులు మెగా హౌసీ ఆడి బహుమతులు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరికైతే హౌసీ పూర్తవుతుందో వారు మాత్రమే వెంటనే వాజీ కార్యాలయానికి 08922228484 అలాగే 08922225678 నెంబర్లకు ఫోన్ చేయాలి. హౌసీ విజేతలకు ఫోన్ కాల్ ద్వారానే నిర్ణయిస్తాం. ఈ విషయాన్ని వాజీ ప్రేక్షకులు గమనించగలరు. డయాబెటిక్ రోగులకు పిస్తా పప్పు బెస్ట్ డైట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిస్తాలు రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. పిస్తా గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. జాతీయ పిస్తా దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. పిస్తాలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు వంటి చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్, డైటరీ ఫైబర్స్, ఫాస్ఫరస్, ప్రోటీన్, ఫోలేట్, థయామిన్, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, విటమిన్ ఏ, B6 మరియు విటమిన్ కే కూడా ఉన్నాయి. కంటి ఆరోగ్యానికి అవసరమైన లుటిన్, జియాంక్సప్తిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పిస్తా పప్పులో పుష్కలంగా ఉన్నాయి. వయసు సంబంధిత మచ్చల క్షీణత నుంచి రక్షించడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పిస్తాలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ B6 రక్తంలో హిమోగ్లోబిన్ పరిణామాన్ని పెంచడానికి సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. పేగుల ద్వారా ఆహారాన్ని తరలించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ప్రీబయోటిక్స్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ గట్లోని మంచి బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫెనోలిక్ కాంపౌండ్, కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పిస్తాలు రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. పిస్తా పప్పులో ఉండే విటమిన్ ఈ చర్మం వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా ఉండేలా చేస్తోంది. పురుషులలో అంగస్తంభన సమస్యలను పరిష్కరించడంలో దోహదపడతాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా పిస్తాలు పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పిస్తా పప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. ఇక సాల్టెడ్ పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల కూడా రక్తంలో సోడియం స్థాయి పెరుగుతుంది. ఫలితంగా హైపర్ టెన్షన్తో సహా వివిధ హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతోంది. రోజువారీ పిస్తా పప్పులను తినడం వల్ల కూడా బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా పిస్తా పప్పులను తినడం వల్ల ఇందులో ఉండే యాక్సిలేట్స్, మెథియోనిన్ విడుదల పెరుగుతోంది. ఫలితంగా శరీరంలో పొటాషియం యాక్సిలేట్లు, కాల్షియం యాక్సిలేట్లుగా ఏర్పడతాయి. అదే సమయంలో అవి మెథియోసిన్ సిస్టిస్గా మారవచ్చు. సిస్టిన్ మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటానికి కారణమయ్యే కారకాలలో ఒకటి. మన్యం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్వతీపురం పట్టణంలో గాంధీ సత్రం, నెహ్రూ వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2 గ్యాస్ సిలిండర్లు అంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ నాయుడు, మీసాల వరహాల నాయుడు, బెల్లాన వంశీకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ జన్మదినోత్సవ వేడుకలు చివరిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. చివరిపల్లి ఉమా నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మరియు చివరిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్లు పంచిపెట్టారు. గరివిడి మండలం శివరాం గ్రామంలో 2 పులిపిల్లలు కలకలం సృష్టించాయి. జొన్న తోటల నుండి పులిపిల్లలు వెళ్తూ ఉండగా చూసిన రైతులు భయంతో పరుగులు తీశారు. పులిపిల్లలు అడుగుజాడలు అటవీశాఖ అధికారులు పరిశీలించారు. అవి పులిపిల్లలు కావని, హైనా పిల్లలు లేక అడవి పిల్లులని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. విజయనగరంలోని సంతపేట జగన్నాథస్వామి ఆలయంలో ప్రయోగరాజ్ నుంచి తీసుకొచ్చిన గంగ జలాలతో పుణ్యస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విజయనగర ప్రజలు కుంభమేళ గంగ జలంతో పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మణికంఠ స్వామి మాట్లాడుతూ ప్రయోగరాజ్ నుంచి గంగా జలాన్ని తీసుకుని రావడం జరిగిందని, ఆ జలంతో స్నానం ఆచరించే అవకాశం భక్తులకు కల్పించామని తెలియజేశారు. శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం సంతపేట విజయనగరంలో ఈరోజు మహాశివరాత్రి విశేషంగా శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని అందులోని కుంభమేళ ఆఖరి రోజు విశేషమైనటువంటి రోజుగా అక్కడి నుంచి కుంభమేళ త్రివేణి సంఘం నుంచి సేకరించినటువంటి 3 నదీ జలాలని కూడా మన జగన్నాథ స్వామి ఆలయానికి తీసుకువచ్చి అక్కడ స్వామికి విశేషంగా 108 కలశాల్లో అష్టోత్తర శత కలశ స్థాపన చేసి విశేష పంచామృత అభిషేకం అనంతరం కూడా ఆ అష్టోత్తర శతకలశాలతోని కూడా స్వామికి విశేష తిరుమంజన అభిషేక మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. అనంతరం కూడా స్వామికి అభిషేకించినటువంటి ఆ యొక్క త్రివేణి సంగమ ఆ యొక్క కుంభమేళా జలాలతో భక్తులందరికీ కూడా ఇక్కడ స్నానాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వామి విశేషంగా త్రివిక్రమ స్వామి అవతారంలో మన జగన్నాథ స్వామి ఆలయంలో భక్తులందరికీ కూడా అభయాన్ని అందిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విజయనగరం తహసీల్దార్ కురమనాథరావు తెలియజేశారు. ఈరోజు విజయనగరం పరిధిలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఆయన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. ఎన్నికల సిబ్బందికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని, మహారాజా సంగీత నృత్య కళాశాలలో 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలియజేశారు. మండలంకి సంబంధించి మనకి మొత్తం 3 పోలింగ్ స్టేషన్లు మనం పెట్టడం అయింది. ఇందులో ఒక పోలింగ్ స్టేషన్లో 850 ఓట్లు, ఒక పోలింగ్ స్టేషన్లో 1079, ఒక పోలింగ్ స్టేషన్లో 250 ఓట్ల వరకు ఉన్నాయి. ఈ ఓట్లన్నింటికి మొత్తం ఓటర్లందరికీ కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. నీటి వసతులు, అదేవిధంగా టెంట్లు సౌకర్యాలు, అదేవిధంగా మెడికల్కి సంబంధించి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అటువంటి సౌకర్యాలు, హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక క్యూ లైన్లకి బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వారికి పోలింగ్ సిబ్బందికి అందరికీ కూడా భోజన వసతి,
అన్ని ఏర్పాట్లు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మొత్తం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో వచ్చినటువంటి అందరు పోలింగ్ ఆఫీసర్స్ని ఇక్కడ సేఫ్గా చేర్చి అన్ని మొత్తం పోలింగ్ మెటీరియల్ కూడా ఇక్కడ అంతా సేఫ్టీగా చేర్చి పోలీస్ ప్రొటెక్షన్లో ఎస్కార్ట్తో సైతం ఇక్కడ ప్రొటెక్షన్ చేయడం జరిగింది. పోలింగ్ ఉదయం తెల్లవారు 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎలక్షన్కి సంబంధించి బ్యాలెట్ బాక్సుల్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇది బ్యాలెట్ పేపర్ విధానంలోని ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ బ్యాలెట్ పేపర్ని కూడా తెచ్చి ఇక్కడ సేఫ్టీగా ఉంచడం జరిగింది. అదేవిధంగా బ్యాలెట్ బాక్సులను కూడా ముందుగానే పీఓలకి అందించి ఆ నెంబర్ ప్రకారంగా పోలింగ్ స్టేషన్కి ఏ బ్యాలెట్ బాక్స్ వెళ్తుంది అనేది ముందుగానే నిర్ణయించి ఆ బ్యాలెట్ బాక్సులను పీఓలకి అందజేసి ఇక్కడ సెక్యూర్ చేయడం జరిగింది. 100% వరకు ఓటింగ్ జరిగే అవకాశం ఉందండి. కేవలం ఎందుకంటే మనకి ఇక్కడ 2500 ఓట్లు మాత్రం ఉన్నాయి. సో 100% ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓటింగ్ అయిపోయిన వెంటనే ఈ మొత్తం రిసెప్షన్ సెంటర్ అంతా కూడా ఆర్డీ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని విజయనగరం 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలని ఎవరూ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు తీసుకుని రాకూడదని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీ కండువాలు కూడా వేసుకోకూడదన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు ఎవరు కూడా గుమ్ముకూడి ఉండకూడదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కాలేజ్ విజయనగరంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్, పోలింగ్ స్టాఫ్, పోలీస్ ఫోర్సు అందరూ కూడా మెటీరియల్ పట్టుకుని వాళ్ళు ఎస్కార్ట్ చేసుకుని పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అవ్వడం జరిగింది. రేపు పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బిఫోర్ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అథారిటీస్. దాంట్లో భాగంగా 100 మీటర్స్ 200 మీటర్స్ లైను వాటి అన్నీ కూడా ఇప్పుడే మార్కింగ్ చేయడం జరిగింది. తర్వాత ఆ క్యూ లైన్స్కి బ్యారికేడింగ్ అంతా కూడా రెవెన్యూ స్టాఫ్, ఆర్ఎంబీ స్టాఫ్ అందరూ చేస్తున్నారు. రేపటికి అన్నీ కూడా పక్కగా అన్ని ప్రికాషన్స్ తీసుకుని పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వర్క్ చేస్తున్నాం. లిక్విడ్ ఐటమ్స్ ఏవి తీసుకెళ్ళకూడదు, మొబైల్ తీసుకెళ్ళకూడదు, ఎటువంటి వెపన్స్ క్యారీ చేయకూడదు. పార్టీ తాలూకు జెండాలు కానీ, కండువాలు కానీ, బ్యాడ్జెస్ కానీ, టోపీలు కానీ అలాంటివి వేరు చేసుకుని పోలింగ్ స్టేషన్లో వెళ్ళకూడదు. అవన్నీ కూడా ప్రికాషన్, సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఇవన్నీ మేము చూసుకుంటున్నాం. ఎంసీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళ మీద కేసు నమోదు చేయబడుతుంది. వాళ్ళు మినిమమ్ నెంబర్స్తో ఉంచుకుని ఆ పార్టీ వాళ్ళు ఉంటే 100 మీటర్స్ 200 మీటర్స్ ఇవన్నీ లైన్స్ మార్కెట్ తర్వాత ఉంచుకుని జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అందులోని నలుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదు. గతంలో ఏంటంటే ఇలాగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఎటువంటి ఎలక్షన్స్ ఉన్నా లేకపోతే ఎగ్జామినేషన్ బందోబస్తులో 144 సిఆర్పిసి ప్రొసీడింగ్స్ ఇచ్చేవారు. ఇప్పుడు 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఎవరు కూడా అక్రమంగా గుమిగూడి ఉండడం కానీ లేకపోతే అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏం చేసినా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఎంసీసీ అనేది వచ్చిన తర్వాత 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అప్లికబుల్ అయిపోద్ది. ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పార్వతీపురంలో లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం నుండి హైవే రోడ్డు మీదుగా పాత బస్టాండ్ మీదుగా షిరిడి సాయి భక్తులు ఊరేగింపు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయి సేవాశ్రమం వారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిర్మాణంలో ఉంది. 100 అడుగులు ఎత్తుగల సాయికోటి మహాస్తూపం రేపు నిర్మాణం ప్రారంభించనున్నారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివాలయాల్లో ప్రతిధ్వనించిన పంచాక్షరి మంత్రం. బోళాశంకరునికి ఉభయ జిల్లాలో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్న విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి. 29 కేంద్రాలకు ఎన్నికల మెటీరియల్తో తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది. ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా కలిగిన పిస్తా. జాతీయ పిస్తా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం.
వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.